మరలా ఆయన దేవుని రాజ్యంలో దేనితో పోతును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పును. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుతూ పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండెను. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంగా ప్రవేశింపకోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెనుకల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరాధించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పను. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగింది. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయి మీరందరూ నా ఇద్దరిని తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉంటయు మీరు వెలుపటికి త్రోయబడినటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్పును పళ్ళు కొరుకుదురు. మరియు జల్లు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు వెలుపటి వారగురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగురు అని చెప్పింది. స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఆహ్వానించిన కుటుంబీకులను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి చదువున్న లేఖన భాగం మీరు విన్నారు. ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో గణపస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు మాకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, మా మంచి స్నేహితుడుగా, మా మంచి నాయకుడిగా, మా మంచి గైడ్గా, మా మంచి విడుదల విమోచకుగా, నా తండ్రి దేవా, డాక్టర్గా, నా ప్రభా, లాయర్గా, న్యాయాధిపతిగా, మధ్యవర్తిగా, దేవా నా తండ్రి, ముఖ్యంగా ప్రధాన కాపులుగా మీరు ఉంటూ దేవా ప్రతి దినం మాకు విడిబుద్ధి కలుగ చేసిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం, మహింపస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధనకు పాత్రుడు, నమ్మదగిన దేవుడో, చాలినంత దేవుడో, వాగ్దానంలో ఎన్ని అయినానో అన్ని ఉన్నవన్నట్టుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాల సందు చదవన లేఖన భావన ఆశ్రయించి విరిచి మా అందరి జీవితాలు మీరు భరింపచేయుగాక. ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడందరూ మీ ఆత్మ కురుమరిపై దాచాన్ని ప్రార్థిస్తున్నాం. ఆహ్వానించిన కుటుంబం నా తండ్రి మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. మరి అన్నం మీరు కనికరించిన ప్రభా నా తండ్రి జానాలను అక్కలో ఉన్న బలహీనత నచ్చని ఏసుక్రీస్తు శక్తిగల నామను గద్దించి పాత్రలకు బంధించమని ప్రార్థిస్తున్నాం. దైవనాథని వారి యొక్క కుమార్తె సువార్తను చదువుని వారి కుటుంబాన్ని బట్టి, రాణి యొక్క కుటుంబాన్ని బట్టి నా తండ్రి, మరి అలాగే నా తండ్రి దేవా సురేఖ వారి యొక్క కుటుంబాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. దేవా ప్రభాకర్ కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్క బిడ్డ కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ప్రతి కుటుంబంలో మీ రక్తంలో ప్రోకించి మేమందరం కూడా మీ రాజ్య వారసులయ్యేలా మీ కృపా సాందాయిని ప్రార్థిస్తున్నాం. దేవా ఆవగించలాగా పరిపూర్ణమైన జీవితం మాకు దాయించమని ప్రార్థిస్తున్నాం. అనుదినము వాక్యంలో ఎదిగే జీవితాన్ని మీరు మాకు కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. దేవా క్రమమైన పద్ధతిలో నిన్ను ఆరాధించడానికి మీ కృపా సాందాయిని ప్రార్థిస్తున్నాం. నీతి, న్యాయం, కనికరం మేము విడిచిపెట్టక నా ప్రభా నిన్ను హత్తుకొని అనుకొని జీవించడానికి మీ కృపా సాందాయిని ప్రార్థిస్తున్నాం. ఈ వీధిలో ఉన్న యవన బిడ్డలో ఉన్న ప్రతి విధమైన యవన ఇచ్చులను ఏసునామమున గద్దించమని ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో కాడి మైట నరునక మేలని మీరు సెలవిచ్చారు. దేవా యవన బిడ్డలు వీధిలో మళ్ళీ చెప్పాలి. ముఖ్యంగా యేసయ్య ఇక్కడ ఇచ్చింది దేవుని రాజ్య వారసులు ఎవరవుతారు అనేది. అనేక మంది మేము నీ రాజ్యంలోకి వస్తాం, మేము నీ రాజ్యంలోకి వస్తాం అని అనుకుంటుంటారు. కానీ పగటి కళలు కాదు. నిజంగా దేవుని రాజ్య వారసులు కావాలంటే పైన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఏమంటున్నాడు, దేవుని రాజ్యం దేన్ని పోలిందంట? ఆవగింజ. దేన్ని చెప్పండి, మళ్ళీ చెప్పాలా? ఎన్నో ప్రపంచంలో గింజలున్నాయి, కానీ గింజల గురించి ప్రత్యేకత ఆవగింజ గురించి తండ్రి దేవుడు ఇచ్చారు. చెట్లు కూడా ప్రత్యేకమైన చెట్లు, చాలా చెట్ల గురించి చెప్పారు. అయితే ఇక్కడ గింజల గురించి మనం చూస్తే ఆవగింజ ఎలా ఉంటుంది? నున్నగా ఉంటది, రౌండ్ షేప్ లో ఉంటది, పరిపూర్ణత. గుండ్రటి ఆకారం, పరిపూర్ణత.
ఏ తండ్రి అయిన దేవుడు, ఇక్కడ యేసయ్య కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రిత్వం ఏకమే. దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు భూమి ఏ ఆకారంలో ఉంది? గోళాకారంలో, గుండ్రటి ఆకారంలో. గోళాకారం, గుండ్రటి ఆకారం. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా గుండ్రటి గోళాకారంలోనే ఉంటాయి. అందుకనే దేవుడు కూడా తన యొక్క సింహాసనం చూస్తే గోళాకారంలో ఆయన సింహాసనం ఉందని యెషయా మనము ఆ యొక్క 6వ అధ్యాయంలో చూస్తే తేటగా అక్కడ రాయబడుతుంది. గోళాకారమైన నీళ్ల కాంతమయమైనటువంటి ఆకారంలో తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం నేను చూసి తిని అక్కడ కెరాపులు శరాపులు ఉండడం అవన్నీ కూడా చూసి దేవుని స్తుతిస్తాను. అలాగనే మరి యెహెజ్కేలు 10వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే దేవుడికి గుండ్రటి ఆకారం అంటే చాలా ఇష్టమైనట్టుంది. ఇక్కడ కూడా ఆవగింజనే చెప్తున్నాం. ఈ ఆవగింజ పరిపూర్ణతకు గుర్తు. పైగా చిన్నదైనా కూడా ఎంత మంచి పని చేస్తుంది చూడండి. ఈ ఆవగింజ అన్ని గింజల కంటే ఆవగింజ ఎక్కువగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి. రెండవది, అది చిన్న చెట్టు అయినా కూడా పక్షులు కూడా దానిపైన ఉంటాయంట. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోట వేసిన ఆవగింజ, తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమై. పెరిగి ఏమైందంట? పెరిగి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మన ఆధ్యాత్మిక జీవితంలో పెరిగే వారంగా ఉన్నామా, తరిగే వారంగా ఉన్నామా? సరే, ఒకవేళ పెరిగాము అనుకున్నామే అనుకోండి. పెరిగిన తర్వాత నీ పెరిగినటువంటి జీవితం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. పెరిగిన ఆవగింజ వృక్షమయ్యి ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివాసం చేసినంట. అంటే పక్షులకు ఉపయోగకరంగా ఉంది. ఆవగింజలు మనుషులకు ఉపయోగకరం. అలాగనే చెట్టుగా ఉండి దేవుని మహిమపరుస్తుంది. దేవుని మహిమనది తెలియచేస్తుంది. 3 విధానంలో దేవునికి మహిమకరంగా ఉంది ఆవగింజ, వృక్షాలకు నివాస యోగ్యంగా ఉంది, మనుషులకు ఆహారం. మనం ఏ వంట చేసినా కూడా ఏమేస్తాం అంటారు కదా, అసలు ఆ పోపు స్మెల్లే లేదు. దేంట్లైనా కూడా పచ్చడి చేసినా ఏదేంట్లైనా కూడా ఆవగింజ పోపు వేయకపోతే స్మెల్ అస్సలు ఉండదు. సరిగా మనకు అంటే ఆ రుచి స్మెల్ చూస్తేనే తినాలనిపించేలా ఉండదు. అది పెరుగు పచ్చడి కానీ మజ్జిగ రసము ఏ దాంట్లైనా కూడా ఆవగింజలు వేస్తారు. అంటే మనుషునికి ఎంత ఇంపైన సువాసన యాగంగా ఈ యొక్క ఆవగింజ ఉంది. పక్షుల సంతోషంతో వచ్చి దాంట్లో నివాసం చేస్తుంటాయి. ఎంత ఆనందపడి దేవుడు స్తుతిస్తుంటాయి. దేవా, ఇది చిన్న చెట్టు అయినా మాకు నివాస యోగ్యం అయింది అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలం నువ్వు కూడా చిన్న దానవని, నల్లని దానవని, చదువురాని దానవని, నేను చేతగాని దానవని అనుకోవద్దు. నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆవగింజను వాడుకున్నాను. ఎక్కడైనా యేసు ప్రభుల వారు మనం ఏదైనా చిన్నది ఇది అంటే ఆ చిన్నదాన్నే వాడుకుంటాం. చిన్న దోణెలు అక్కడ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద దోణలు. వాటన్నిటినీ కూడా చిన్న దోణను ఒక దాని దగ్గర పోయి దాన్ని లోతుకు నడిపించు అని దాన్ని చూసుకొని దాని మీదకి ఎక్కి కూర్చుండి వాక్యం చెప్పాడు. అప్పుడు ఎంతమంది వాక్యం విన్నారు, ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఆ దోణెలో, ఆ చిన్ని దోణెలో యేసయ్య వాక్యం చెప్పగా అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న అహరోను చేతిగర కరుణాపీఠంలోకి, మందసంలోకి వెళ్ళగానే రూపురేఖలు మారిపోయినాయి. ఎండిపోయిన అహరోను చేతి కదా, మరి అది అంతకుముందు అహరోను చేతిలో ఉన్నంత వరకు అది ఎండిదిగానే ఉంది. అలాగని అడవిలో ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలుగా అది ఉండదో తెలియదు మనకు, ఎండిన జీవితమే. బట్ కరుణాపీఠంలో పెట్టేసరికి అహరోను చేతికర్ర చిగురించింది, పుష్పించింది. అది 3. ఈ రాత్రి కాల సమయంలో జన్మించిన మనం కూడా కరుణా పీఠము లేదా దేవుని సన్నిధి, మందసం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క వాక్యం లోతులలో ఎవరైతే ఉంటారో వాక్యము విని, వాక్యం చదివి, వాక్యం కంఠం చేసి, వాక్యానుసారంగా జీవించి, వాక్యాన్ని ప్రకటిస్తే వారి జీవితాలు కూడా చిగురిస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఈ ఆవగింజ కూడా పక్షులకు నివాసంగా ఉంది, మనుషులకు ఇంపైన సువాసనగా ఉంది. థ్యాంక్ గాడ్. తద్వారా దేవునికి ఆనందం. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి కాబట్టి. దేవుని రాజ్యము ఇలాగా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడే వాళ్లే దేవుని రాజ్య వారసులు అన్నదానికి ఇది ఒక సూచన.
దేవుని రాజ్య వారసులు కావాలంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఆవగింజని ఇంకొక చోట మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడంటే ఏమైతుందంట, అది పడుతుందంట. అసలు ప్రపంచంలో ఎవరు నమ్మడానికి వీల్లేని విధానంలో చెప్పారు అక్కడ యేసయ్య. దానికి కారణం ఏంటంటే నిజంగా కొండ అని కాదు, ఆవగింజ అంటే పరిపూర్ణమైన విశ్వాసం, సందేహం లేకుండా. యాకోబు 1:5 విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సందేహం లేకుండా మీలో జ్ఞానం ఎవరికైనా కొనుగా ఉంటే దేవుడిని అడగండి, అప్పుడు అది ఆయనకి ఏం చేస్తుంది, అనుగ్రహింపబడడం. కంఠం చేస్తున్నారు, థ్యాంక్ గాడ్, దేవుడికి ఇష్టం. ఇలాంటి కీవర్డ్స్ కొన్ని కంఠం చేసుకుంటే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. మరి మీరు కంఠం చేస్తున్నారా? మీరు చదువుతున్నారా? మీ పిల్లలు కంఠం చేయమని చెప్తున్నారా? మీ పిల్లలు సహవాసంలో ఉంటున్నారా? ఎల్లప్పుడూ దేవుని యొక్క సహవాసంలో ఉంటేనే దేవుని రాజ్యం, లేకపోతే ఉండదు. ఎప్పుడు ఆదివారం ఒకసారి ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగితే పండగ క్రైస్తవులము, ఆదివార క్రైస్తవులము, మీటింగ్ క్రైస్తవులము కాదు. మనం ఆవగింజ పరిపూర్ణత, పరిపూర్ణత ప్రతిరోజు అనుదినము ఆయన గడపనొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారం దగ్గర కాల్చుకొని, ఆయన ఉపదేశం వినవారు ఎవరంట, ధన్యులు. సామెతలు 8:32 నుంచి చివరి దాకా చదివితే తేటగా, కావున పిల్లలారా నా మాట వినండి, నా మాట వినండి, మీరు రాజ్యంలో చేరాలంటే అనుదినము దేవుని వాక్యంతో నింపబడాలి. అనుదినము దేవునికి పాడుతున్నావా, స్తుతిస్తున్నావా, మహిమపరుస్తున్నావా, గణపరుస్తున్నావా, కొనియాడుతున్నావా? దావీదు 7 మారులు ప్రతి దినం దేవుని స్తుతిస్తున్నాడు, 3 మారు ప్రార్థిస్తున్నాడు. మరి మన జీవితం ఏంటి? అలాంటి వాళ్ళు దేవుని రాజ్య వారసులు అవుతారు. అందుకే ఇక్కడ ఆవగింజలాగా ఉంటే దేవుని రాజ్య వారసులు అవుతారని చెప్పాడు. ఇంకొకటి, ఒక స్త్రీ తీసుకొని పులిసే వరకు ఒక పిండి అంట, 3 కొంచెంల పిండిలో చిన్నది ఒక పిండి, కొంచెం పిండి పెట్టింది, అంతా పొంగిందంట. పొంగడము అనే మాటలో ఆత్మీయంగా ఎదిగే జీవితం. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలకు ఇది దీటైన ఆన్సర్ అన్నమాట. చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తం అంటాడు, దుష్టత్వము కపటమును మాని, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ముందు మానేలా. ఇవి మానితే కొత్తగా జన్మించిన శిశులకు ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైన ఆలోచన. అలాంటి వాళ్ళు నిర్మలమైన పాల వలన అనుదినం ఏం చేయాలంటే వాక్యంలో ఎదగాలి, ఎదిగే జీవితం, ఆత్మలో ఎదిగే జీవితం, ఆత్మలో చెల్లించి ఫలించి ఉనికి కలిగే జీవితం, ఆత్మలో చిగురించి పుష్పించి ఫలించాలని ఈ లేఖన భాగాలు యేసయ్య మనకు వృత్తాంతాలుగా, ఉదాహరణగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఎదుగుతున్నామా? రోజు తరుగుతున్నామా? సింక్ అవుతున్నావా? నీళ్లలో బట్ట వేస్తే అది కొంచెం ఇదైపోయిందంటే ఏమైనా సింక్ అయిందంటున్నాం కదా, సింక్ కాకూడదు. సింక్ అయిందంటే తగ్గిపోయిందని, ముడత పడిందని, అది అలా కాకూడదు. ఆత్మీయంగా మనం ఇది వాక్యం అనే నీళ్ళ ద్వారా మనం రోజుకు ఉదక స్నానం చేయబడి ఎదిగే వరంగా, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోనికి మనం వెళ్లే వరంగా ఉండాలి. తర్వాత అంటున్నాడు, ఆయన యెరూషలేము నుండి ప్రయాణమై పోతూ ఉంటే అక్కడ అంటున్నాడు కదా, 23వ వచనం చదవండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి తెరగెత్తాడు. 3వది పోరాటం. ఇది ఏం పోరాటం అంటే ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటంలో కన్నీళ్లు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గుండె నక్కలు ఉంటాయి, చాలా మంది ఉంటారు, తోడేళ్లు ఉంటాయి. మిమ్మల్ని తోడేళ్ల మధ్య పంపుతున్నా, గొర్రె పిల్లల లాగా మీరు ఉన్నారు. వాళ్ళు కూడా తోడేళ్లాగా లోపలుండి పైన గొర్రెచనం ధరించుకుంటారు, మోసం చేస్తారు. జాగ్రత్త, వాళ్ళు నిజంగా గొర్రెలు కాదు, వాళ్ళు తోడేళ్లు. వాళ్ళ హృదయ అంతరంగం అంతా తోడేళ్లాగా ఉంది. వాళ్ళు మోసం, అక్రమం, అవినీతి, అన్యాయం, క్రమం లేదు వాళ్ళలో. మీరు గుర్తించాలి. వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళు తోడేలా గొర్రెలా అని మీరు గుర్తించాలి అంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. మిమ్మల్ని పాములను తేళ్ల మధ్యకి మేము పంపుతున్నాం, కానీ అవి ఎంత మాత్రం మీకు హాని చేయదు. మీరే పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు. సలోమి చక్కగా పడింది ఆ పాటలో, ఎంత అర్థం చూడండి.
నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులంతా ఎన్ని మార్లు కన్నీటి జీవితంలో, ఎన్ని మార్లు వేదన రోదన జీవితంలో ఉన్న దేవుడు అద్భుత రీతిగా శిష్యుల జీవితాన్ని మైట్గా బ్లెస్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయమందు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మకు ఆనందంలో ఉన్నాయా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఆత్మీయంగా ఇతరులకు ఉపయోగకరంగా మనం ఉన్నామా? మన జీవితాలు ఏంటి అని ఆత్మ పరిశీలన ఇప్పుడు చేసుకుంటే అప్పుడు అక్కడ పరలోక రాజ్యం ఉండే పరిశీలన. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మధ్యాహ్నం వేళ కూడా చెప్పాను, ఆత్మ పరిశీలన, ఆత్మలో వివేచన మనకు ఉండాలి. వివేచన లేకుండా ఇది ప్రభు శరీరం అనేది తిని తాకూడదు. ప్రభు శరీరం ఎలాగ నల్లగొట్టబడింది? ప్రభు శరీరము ఒక చపాతీని మనము దాని నీళ్లతో తడిపి గుండ్రటి ఆకారం చేస్తాం. అది కూడా గుండ్రటి ఆకారం. గుండ్రటి ఆకారం చేయడానికి కారణం అందులో ప్రభు పరిపూర్ణుడు అని చెప్పడానికి. ఆయన పరిపూర్తిగా శ్రమ పొందాడు, కొంచెం కొంచెం శ్రమ కాదు. అలాగా చపాతీని పైన ఎలా కాలుస్తామో యేసే శరీరం ఎర్రటి ఎండకు కాల్చబడింది. ఆయన కన్నీళ్లతో మనం నీళ్లతో పిండిని కలిపే విధంగా ఆయన కన్నీటి జీవితం సమర్పణ. మరి మనం కూడా కన్నీటి జీవితం అనుకుందా? కాల్చబడే జీవితం అనుకుందా? ప్రభు కోసం కాల్చబడుతున్నామా? ప్రభు కోసం పోరాడుతున్నామా? ప్రభు కోసం నిందలు పడుతున్నామా? ప్రభు కోసం అవమానం భరిస్తున్నామా? ఏసే అన్నాడు, మీరు అనేకమైన సమాజ మందిరముకు వెళ్తారు, అక్కడ యాచకులు, ప్రధాన యాచకులు, పెద్దలు, అధికారులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానపడతారు. కానీ అక్కడ ఏం మాట్లాడి నేను మీతో మాట్లాడతాను. వారి బెదిరింపులకు మీరు బెదిరిపోతండి. ఎక్కడ వాక్యం ప్రకటించొద్దు అంటారు అక్కడే ప్రకటించండి. రోషం గల దేవుని బిడ్డలుగా ఇక్కడ ఏసైనా చెప్పొద్దు అంటే అక్కడే చెప్పారు. ఎక్కడ చెప్పొద్దంటే అక్కడే, వేరే ఊరికి పోలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రోషం గల దేవుని బిడ్డల యొక్క గోడ్స్ అంటే వాళ్ళ ధైర్యం. అదే అక్కడ వాళ్ళ గుండె ధైర్యం. అది ఏసయ్య గుండె ధైర్యంగా మనకి ఇచ్చాడు. ఏసయ్య కూడా ఇక్కడ ఒక రాజు వర్తమానం పంపించాడు, ఏం యేసు ప్రభుంతా నా గురించి ఏమేమో చెప్తున్నాడు, చెడ్డ చెప్తున్నాడు. అప్పుడేమో యోహాను చెప్తే యోహాను తల తీసి పడేస్తుంది. కానీ ఈయన తల తీయడానికి ఎవరు చేత కాదు. ఎందుకు? దేవుడి సెలవు లేకుండా ఏ తల వెంట్రుకనే రాదు. అక్కడ దేవుడు అలౌ చేశాడు యోహాను. ఇక్కడ యేసు ప్రభు ఎలా చనిపోవాలో దేవుని యొక్క నిర్ణయం ఉంది అని చంప చూస్తున్నాడని చెప్తాడు. చూడండి 31 చదవండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము. ఎందుకంటే వాళ్లకు నశాలను తెచ్చుకుంటే ఏసై పోరా. పరిచయాలకు సరిపోలేదు, సందుకాయలు సరిపోలేదు, ప్రధాన యాజకులు సరిపోలేదు, అధికారులకు సరిపోలేదు. అందరినీ ఏకపాటుగా ఏకలు పెట్టేసి వాళ్ళ పాపాలని బయటకు పెట్టేస్తున్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు అక్రమంగా ఉన్నారు, మీరు న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. అయ్యో వేషధారులారా, ఎక్కడ చూడండి మీరు వేషధారు. మీరంతా అక్కడిక్కడ అధికారులు మాత్రమే. మీరు సమాజ మందిరాల్లోకి మీరు ఎందుకు పోతున్నారంటే ఆత్మల సంపాదన కోసం కాదు. మీకు సమాజ మందిరంలో అధికారం కావాలి, మీకు సమాజ మందిరంలో ఏమైనా లాభాలు ఉంటే అవి కావాలి, అందుకోతున్నారు. మీరు ఒక్కరి కాకుండా అందరూ ఏకపట్టుగా ఏకేశాడు. అందుకని అందరికి వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చి చెప్తాడు, ఇదిగో ఏ రోజు నేను చంపగోరుచున్నాడు అని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి వెంటనే ఏసయ్య ఎక్కడ కూడా మౌనంగా లేడు. ఒకే ఒక చోట సిలువలో ఎప్పుడు మాట్లాడినా అప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు మౌనంగా ఉన్నాడు అప్పుడు మౌనంగా ఉన్నాడు. వేరే విధానం మాడితే ఎక్కడ ఏసయ్య మౌనంగా లేడు. వెంటనే వాళ్ళకు సమాధానం, ఏంది నువ్వు విశ్రాంతి దినంలో స్వస్థపరుస్తున్నావా అన్నారు. పైన మన 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మీరు కూడా విశ్రాంతి దినంలోనే ఏమైనా చేయకుండా ఉంటారా, మీరు సిగ్గుపెట్టడం మాట్లాడారు అన్న వాళ్ళందరూ సిగ్గుపెట్టి అక్కడ వాళ్ళు ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరికీ సిగ్గుపడినారు. వాళ్ళు 17వ వచనం చదవండి, 13, 17. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, ఎవరెవరు ఎదిరించిన వాళ్ళంతా సిగ్గుపోయింది. అయితే జన సమూహం అంతగా ఆయన చేసిన ఘన కార్యములన్నింటినీ చూసి సంతోషించారు. అట్లా మనం చేసేదే చాలా మందికి సంతోషం అవుతుంది. ఎవరో ఒక ఉంటారు విషపురుగులు, ఆ విషపురులలో ఏమైతే మనకేంటి నచ్చున్నట అది అవుతాయి. మీకు నచ్చకపోతే నచ్చలేదు, నాకేంటి, మీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి. నా బోధ నచ్చే నా పిల్లలు నాకున్నారు. విన దేవుని రాజ్యం ప్రకటించమన్నాడు, ప్రకటిస్తాను అంతే. మీరు వింటారా వినండి, లేకపోతే పోండి.
అది యేసయ్య. వాళ్ళే సిగ్గుపన్నారు. ఇక్కడ కూడా ఊరుకోలేదు. ఊరుకోకుండా వెంటనే ఏమన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్క చదువు. ఎంత బాగా అన్నాడు కదా. నేను బడా చదువుతా, ఇది చాలా ఇష్టంతో చదువుతాను. నేను కూడా అట్లనే అంటా. ఎవరైనా ఏం లెక్కలేదు. ఒక రాజును ఈయన వడ్రంగి ఆయన కుమారుడు నక్క అంటవా కానీ ఆడికి ఎంత జరిగిందో కారణం లేదు. అవును అంట. వాడు ముట్టి అక్కడ వాళ్ళు అనుకుంటా నక్క అంటాడు. అవన్నీ రాయడానికి బైబిల్ చాలదు. అన్ని రాయడానికి బైబిల్ చాలదు. ఏంటి నువ్వు రాజును పట్టుకొని నక్క అంటావంటే అవును. వాడు ఒక్కళ్ళకి మామూలు నక్కలు పడుకుంటాను కన్నవాడు కొంచెం చెప్పుకోండి. ఇదిగో నేను గుడ్డ నక్క అన్నాడు వేసాయని కొంచెం చెప్పుకోండి. వాడు పొమ్మంటే నేను పోతానా? పోను. నేను ఎంతవరకు ఇక్కడ వాక్యం ప్రకటించాను బాగుంటుందో అంతవరకు నేను ప్రకటిస్తాను. ఎప్పుడు దేవుడు నన్ను పిలుస్తారో అప్పుడు నా దాన్ని నేను వెళ్ళిపోతాను. మీరు ఉన్నామన్నా ఉన్నాను నేను ఇక్కడ. అయ్యా ఉండగానే ఎంతమంది బతిమాలుతున్నారు కదా, నేనేమి ఉన్నాను ఆ బతిమాలు చూడంతా లేదే. ఎక్కడ నా వాక్యం ఎక్కడ ప్రకటించాలో ప్రకటించున్నా వెళ్ళిపోతున్నాను అంతే. నా పని నేను చేసుకుంటున్నా. పోండి నక్కదా ఇవ్వండి. ఎంత బాగా చెప్పాను. దయ్యంగా వెళ్ళగొడతాను, రోగులను స్వస్థపడతాను, 3వ దినం నా పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోచుండవలను. ప్రవక్తలను యెరూషలేమునకు వెనుపట నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు. నువ్వు రాళ్లతో కొట్టమైనా మాటతో కొట్టున్నావు కదా, దేవుడు చేసేవని కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నా అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను, ఈ సమాజ మందిరంలోని పిల్లలకు ఏ వాక్యం ఎవరు ఎలా చెప్పారో ఎలా ఆత్మీయంగా అన్ని దేవుని తెలుసు. నీ పిల్లలు చేర్చుకుంటేని కానీ వారేమైతారో ఓళ్ళకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడబడుచున్నది. ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్తారు. చేయటగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒకటి ఆవగించ అంటున్నాడు, రెండవది ఆత్మీయంగా ఎదిగే జీవితం అంటున్నాడు, మూడవది గిరికుంట రావణ ప్రవేశించాలంటున్నాడు, నాలుగవది క్రమమైన జీవితంలో ఉండాలి. అందరూ వచ్చి ప్రభు మాకు తలుపుది 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 అంటున్నారు. ఏసయ్య వాళ్ళు తీయమంటే తీయడు. మనల్ని గొప్ప గొప్పగా నా ప్రార్థన విన్నా, నా ప్రార్థన ఎక్కడ విన్నా నీ ప్రార్థన. ఎప్పుడో నీ పిల్లలకు ఎవరికో వాగ్దానం చేసింటాడు. దావీదుకు వాగ్దానం చేస్తే రెహబాం వరకు తెచ్చాడు. రెహబాం తప్పు చేశాడు, శిక్షించాలి. కింగ్ సొలొమోను తప్పు చేశాడు, శిక్షించాలి. కానీ దావీదుకు ఇచ్చిన ప్రామిస్ మేరకు వాళ్ళని క్షమిస్తూ వచ్చాడు. అలాగే ఎవరో వాళ్ళ పెద్దలు దేవుని ఆశీర్వాదం బట్టి వాళ్ళని బ్లెస్సింగ్స్ వచ్చింటారు. కానీ వీళ్ళంతా చేసే నానాక చండాలమైన పనులు చేసి నేను ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన విన్నాడు, నాకు స్వస్థత ఇచ్చినాడు, అది ఇది అని మేము విల్లపిస్తాం. కానీ వాళ్ళ ప్రార్థన వింటాడు దేవుడు. ఎప్పుడు వింటాడు? రైట్ వేలో ఉంటాయి. అప్పుడు చెప్పే వాళ్ళు రైట్ వేలో ఉన్నామా లేదని పరిశీలన చేసుకోవాలి, వివేచించాలి ఏం మాట్లాడుతున్నామని. నోటికి వచ్చినట్టు చండాలమైన మాటలు మాట్లాడి అనేక మంది అప్పులు ఎగ్గొట్టి అనేక మంది జీవితాలను అక్రమంగా తిరుగుబోతులుగా తాగుబోతులుగా వదులుబోతుగా పని పాట లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి దేవుడికి విరోధమైన నీచ పనులని చేసి దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటే వింటాడా? ముళ్ళ చెట్లు కావాలి అంటే ముళ్ళ చెట్లు ఏం చేస్తుంది? అది నాశనానికి. అది కాల్చబడుతుంది, దాన్ని ఆశ్రయించే వాళ్ళు కూడా కాల్చబడతారు. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో అక్రమమైన జీవితంలో ఉండకూడదు. మనం ఒక క్రమాన్ని, అందుకే ప్రతి దినం, ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడో ఒకసారి వస్తే దేవుడి రాజ్యానికి పోదు. ప్రతి దినం దేవుడి వాక్యం బిడ్డ వాళ్ళు దేవుడి రాజ్య వారసులు అవుతారు. వాళ్ళని చూసి నిజంగా దేవుడు కూడా ఆనందిస్తాడు, వీధిలో వాళ్ళు కూడా సంతోషపడతారు. చాలా మంది అంటుంటారు వీళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఎంత బాగా మాట్లాడు. సజీవ కానివ్వండి, జైన్స్ పిల్లలు ఎంతమంది యూత్ మార్చబడి లేఖన భాగాలు చెప్తున్నారు చక్కగా. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎంతగా దేవునికి దూరం అవుతామో అంత కష్టం, అంత బాధ వేదన. మన రత్న పోయేటప్పుడు ఎంత ఏడ్చింది అక్కడ. నేను 4 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నా కదా, మరి 4 సంవత్సరాలు ఉండదా నాకు ఈ బాధ అనేది ఏడ్చేస్తుంది. పశ్చాత్తాపడు, పేతులు క్షమించినాడు కదా, నేను కూడా క్షమిస్తాను. నీకు అర్థమైంది కదా. 4 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాను, కరోనా పీఠంకు దూరంగా ఉంది. 4 సంవత్సరాల యాతన, 40 ఏళ్ల యాతన పడింది ఒక్కసారి చెప్పాలంటే. అంత బాధ అనుభవించింది ఆ పాప. మీ మధ్యనే, ఆమెనే కాదు చాలా మంది ఎవరైతే కరుణా పీఠంకు విరోధంగా మాట్లాడారో
వాళ్ళందరికీ నరకయాగం చూపించాడు దేవుడు. రోషం దేవుడికి. కరుణాపీఠము తాగితేనే దహించు అగ్ని వాడిని నాశనం చేసేసింది. ఇక కరుణాపీఠం గురించి తక్కువగా అంచనా వేసి మాట్లాడితే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. అసలు ఆ పాప పాటలో చాలా చాలా అర్థం ఉంది. మన ఊరికి ఏదో పాడుతున్నారని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ ప్రార్థనలను అర్థం గ్రహించాలి, వాక్యంలో అర్థం గ్రహించాలి. మనం ఆవు గింజలాగా పరిపూర్ణంగా ఉండాలి, అనుదినము దేవుల్లో ఎదిగేలాగా ఉండాలి. దేవుని రాజ్యంలో చేరాలంటే తర్వాత ఇరుకు ద్వారం అంటే అనేక కష్టాలు వస్తాయి దేవుని పిల్లలకు, ఓర్చుకోవాలి. అంతేగాని పారిపోవడం కాదు. ఆ వీళ్ళు ఎలా చెప్పాలని అక్కడికో ఇక్కడికో ఒక్కరి కూడా ఇక్కడ జరిగేవన్నీ కూడా నా ఫ్యామిలీలో ఎవ్వరికి తెలియదు. తెలిసిందంటే ఒక్క నిమిషం ఇక్కడ ఉంటున్నాను, తెలియదు చెప్పను కూడా నేను. మనలాగా ఏమని ఉందంటే అన్నీ అందరూ తీసుకుంటారు, చుట్టాలందరూ తీసుకొస్తారు. చేతగా నన్ను పిరికలు, నేను అదే అంట పిరికల్లా అక్క వేరే టీచర్ని పిలుచుకురాక వాళ్ళ ఏం అవసరం లేదు, మీలాగా పిరికల్లాగా అందరూ తీసుకొచ్చి కూర్చోబెడతారు అనుకుంటా. దేవుని బిడ్డలు రోషం కలిగి ఉంటారు. ఇక్కడ మీరు అంటున్నారు కదా, ఏమంటున్నారో దానికి దేవుడు ఏం చేస్తారో చూడండి అన్న. 4 daysలోనే, విత్ ఇన్ 4 daysలో ప్రతిరోజు వాక్యపరచాలి. అపవాది బుధవారం చెప్పకూడదు, మంగళవారం చెప్పకుండా చేస్తే దేవుడు అది కూడా మేమంతా గద్దించినందుకు 2 వారాలు ఇచ్చినారు. లేకుంటే 4 వారాలు కావాలంట వాళ్ళకు, ముళ్ళగంచెలకు 4 వారాలు చెప్పాలంట. బుధవారం చెప్పుకోండి అన్నా నేను, ఏం పర్వాలేదు, న్యాయకర్త అయిన దేవుడు కదా. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు అన్నీళ్ళు. కొత్త బస్ స్టాండ్ అవతల నుంచి బీచ్ కాలనీ, నేను అప్పుడు అక్కడికి పోతా ఉంటే నాకు ట్రైనింగ్ అక్కడనే జరుగుతుంది, బీచ్ కాలనీ ఉంది కదా, అదే అక్కడ వాళ్ళంతా ఇంట్లో ఇది మేము చూడం కదా. అవును, ఎప్పుడో ఒకసారి ఇంటుంటే ఇప్పుడు రోజునండి అన్నారంట వాళ్ళు. ఎవరు చెప్పినారు నాకు ఇది అంటే దేవిడ్ వాళ్ళ తమ్ముడు చెప్పినారు. అక్కడ ఏదో పని చేస్తున్నారేమో, విజయ్ అప్పుడు ఏం పేరు వాళ్ళిద్దరు ట్విన్స్ ఉంటారు, నా పేరు గుర్తులేదు నాకు. ప్రేమసాగర్ విద్యాసాగర్ ఇద్దరు ఉన్నారు కదా, విద్యాసాగర్ ఏమో తెచ్చుకొచ్చే విద్యాసాగర్ అది ఆటోలో వచ్చినప్పుడు ఆంటీ అని ఇలా ఇలా చెప్తున్నాడు. మేము ఎంత అడిగినా ఆంటీ మేరీ టీచర్ అంటే, మేరీ టీచర్ సత్యం తెలుసు ఆమె, సత్యం కోసం ఆమె ఏమైనా ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి ఆమె చెప్తుంది. అప్పుడు నేను ఉండనని ఎంత చెప్పినా కూడా అందరూ అడుగుతున్నారు కాబట్టి అదంతా సిచ్యువేషన్ ఆమెకు తెలుసు. ఆమెకు వాళ్ళు ఎంత బలవంతం చేసినా ఇక్కడ నిలిపారు. పైగా మిషనరీస్ చెప్పినందుకు వలననే అని తెలుసు ఆమె. అంటే మిషనరీస్ కంటే వీళ్ళు వాళ్ళు తెల్లదొరలు, వీళ్ళు నల్లదొరలు అన్నమాట. ఇప్పుడు నల్లదొరల పాలన అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమం వద్దు, ఒక క్రమం అనేది ఉండాలి. మనం కష్టపడి కష్టార్జితంలో దేవుడు దీవిస్తాడు. ఎవరో కష్టం అనే దాన్ని దోచుకోవాలండి. ఎక్కడో మీరు ఎవరో విత్తనాలు వేసి బాగా పంట చేతి వచ్చినాక కోస్తామంటే ఊరుకుంటుందా? నెలంతా జీతం ఎవరికో ఉంటారు, వాడికి రోగం వచ్చిందని 12 రోజులు సెలవు పెట్టాలనుకో, నాకు నెలంతా జీతం ఎంత ఇస్తారా? నోరు ముసుకొని నువ్వు 100 రోజులు చేసి నువ్వు అర్థం తీసుకుంటావు. అక్కడ దేవుడు న్యాయాధిపతి. అందుకని అంటే మీరంతా అక్రమం చేస్తున్నారు. ప్రభావం తలపెట్టే ఎందుకు తీస్తాను నేను? ఇక్కడ అన్నాడు, మేము వీధులలో, నువ్వు వాక్యం చెప్పినప్పుడు విన్నాం కదా ప్రభా, ఎంత చూడండి ఒకసారి చదవండి. ఇంటి యజమానులు లేచి తలుపు తీసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన ఏమంటున్నాడ, మీరెక్కడి వారో, మీరు అస్సలు ఎవరో నాకు తెలియదు. అదేంటి ప్రభా తెలియదండ, రానక్క వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు మేమంతా ఉంచినాం కదా ప్రభా. అవునా, ఆమెకు ఆసక్తి ఉందా ఏమో నాకు తెలియదే. చూడండి ఎంత బాగా చూడండి. అంటే మీరు ఇళ్ళ దగ్గరికి మాత్రం వస్తారా? మేము క్రిస్టమస్ అప్పుడు ముందే వచ్చి వాళ్ళు అన్నాం కదా, అయితే మీరు పండగ వేస్తావా? మేము ఎంత బాగా పునరుద్ధానం పండగ రోజు ఎంతసేపు ఉన్నాం ప్రభా, 4 గంటలు వాక్యం ఉన్నా కూడా విన్నాం ప్రభా, 5 గంటలు కూడా వింటారు. అంటే పునరుద్ధానం క్రైస్తవా, క్రిస్టమస్ క్రైస్తవాలా, పెళ్లిళ్ళ క్రైస్తవాలా, ఏం క్రైస్తవులు అడుగుతాను. దేవుడు అడుగుతాడు. ఇక్కడ అడిగినట్టుగా ఇక్కడ అంటున్నాడు, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు ఏమంటున్నారంట, నీ సముఖముందు మేము తిని తాగి రోజు తింటుంటే వెళ్ళగలరా? బాగా భోజనాలు. చాలా మంది నేను పోతున్నప్పుడు అప్పుడప్పుడు అంటే ఇక్కడ ప్రేస్ జరుగుతున్నప్పుడు నేను ఎప్పుడన్నా కన్నులు పోతాను రా, లేదా వాక్యం ఎప్పుడైతే పోతుండే, హే పోండ్రా తొందరగా పోండ్రా, ఇప్పుడు అన్నాలు పెడుతున్నారా చర్చిలో, పొడి 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 అంటే అన్నాల కోసం చర్చికి పోవాలన్నమాట.
అన్నాల కోసం చర్చి ఇవ్వాలి. చూడండి ఎంత ఇదే. చిన్న చిన్న పిల్లలు పెళ్లి చూపులకంట, పిల్లలకి పెళ్లి చూపులా, పెద్దలకంట చూపు. మొత్తం ఆ ట్రాక్ అంతా పిల్లలతో ఉంటారు. ఎందుకు తీసుకుపోతారో ఏ ఊళ్ళో నేను చూడాల, ఇక్కడనే చూసిన, గూడులోనే చూసిన నేను. అందుకనే పాపం ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లలు పాపంలో పడిపోయి చిన్నప్పుడే లేచి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే మీరే తల్లులే తయారు చేస్తున్నారు. చిన్నప్పుడే వాళ్ళని కూర్చోబెట్టుకొని సీరియల్ చూడడం, చిన్నప్పుడే వాళ్ళ కూర్చొని పెళ్లి పెద్దనాలకు అవసరమా? పెద్దలు పోవాలి, పిల్లలతో ఏమవసరం ఉంది? ఇలాగ చిన్న వయసులోనే వాళ్ళకి అన్ని మీరు నేర్పిస్తున్నారు. ఇంకా పాపం జరగదంటే ఎందుకు జరగదు? ఎంతమంది అసలు నిజంగా భర్తను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలు ఉన్నాయి. చిన్నప్పుడే లేచి ఒకరిని ప్రేమించేది, ఇంకొకరిని చేసుకునేది. ఎందుకంటే వాడు ప్రేమించడానికి ఉద్యోగం లేదంట, ఇంకొకరికి ఉద్యోగం ఉంది. ఇదేనా అక్రమము? అక్రమము చేయవారలారా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అప్పుడైనా మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుకుంటున్నాను. అక్రమము చెయ్యి మీరందరూ నా ఇద్దరి నుండి ఏం కాలా తొలగిపోండి, మీరు దేవుని రాజ్య వారసులు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి తోయబడినయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు కన్ను కొడుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఎవరు అంటే దక్షిణ దేశ ప్రాణి, షేబా దేశ ప్రాణి. ఆమె మీకు విమర్శ చేస్తుంది. ఆ కొల నుంచి ఈ కొల వరకు దేవుని వాక్యం తెలుసుకోవడానికి వచ్చింది ఆమె. దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది ఆమె. ఒక రాణి వాసంలో ఉన్న ఆమె ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. అన్యులు కొత్త వర్షం దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు ప్రార్థనకు, ఇంత దూరం. మరి మనం ఎక్కడి నుండి రాం కదా, లెక్క అడుగుతా అంటే లెక్క అడుగుతా అంటే ఏదో ఇలాగనే మీరు ఎవ్వరూ నాకు తెలియదు అంటారు. అందుకు కొంతమంది అంటారు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవి నామం పెట్టాలి. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ అని చేస్తా ఖచ్చితంగా. కొంతమంది చేయరు, ఇంకా అదే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ ఏసయ్య వాళ్ళు గుర్తేస్తున్నారు. పితరులను ఆశీర్వాదకరణ జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఏంటది ఆశీర్వాదం. 24 పెద్దలు. ఆ పెద్దలు చాలా మంది ఇశ్రాయేలు 12 గోత్రాలు 12 శిష్యులు కాదు, దేవుడు ముందే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసుప్రభు రాజ్యంలో అప్పుడు ఉంటాడు వాడు. అంతవరకు అది దేవుడి సింహాసనం, దేవుడు ఏర్పాటు చేసుకున్న పెద్దలు వాడు. అందుకనే మనకు జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఎప్పుడు. ఇక్కడ యేసయ్య కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి జ్ఞాపకం చేసి మళ్ళా ఏమన్నాడు? సకల ప్రవక్తలు, అంటే అబద్ధ ప్రవక్తలు కాదు, మంచి ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపట తోయబడ్డయో చూస్తారు. ఈ రాజ్య కాల సమయంలో మనం దేవుని రాజ్య వారసులు కావాలి అంటే అప్పుడప్పుడు కాదు, కానీ మనం క్రమంగా ఆవగింజల పరిపూర్ణంగా 7 రోజులు దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. అలాగనే ఆదివార దినం ప్రత్యేకమైన దినం, ప్రతిష్ఠితమైన దినం. శనివార దినం ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, అప్పుడు ఆదివార దినం కూడా అంతే. అది పరిశుద్ధమైన దినమని మనోహరమైన మీరు ఎంచితే ఉన్నత స్థలం పైన దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఎక్కిస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం నందు సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఎందుకా వేదన పొంది
ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళ